హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒరే శివయ్య, నా మీద కేసు పెట్టాను, నార్సింగిలో ఎఫ్ఐఆర్ అయింది అని చెప్తున్నావు కదా. మరి నీ మీద ఉన్న ఎఫ్ఐఆర్ల సంగతి చెప్పాలి కదరా. అవి కూడా చెప్పాలి కదా. నా మీద ఒకటి చేశానని చెప్తున్నావు, నీ మీద ఎన్నో ఉన్నాయో చెప్పాలి కదా. అవి నేను చెప్తాను, చూడు ఇప్పుడు. కేపీహెచ్పి బాచుపల్లి, ఎల్బీనగర్, సిసిఎస్ నార్సింగి, అగైన్ బాచుపల్లి. వీడి పెళ్ళాం, వీడి కొడుకు, వీళ్ళ ముగ్గురు మీద ఇన్ని పోలీస్ స్టేషన్స్లో 7 కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎఫ్ఐఆర్ నెంబర్స్. ఎవరైనా కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాడు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని అందరినీ మోసం చేశాడు. ఇది క్లియర్, అందరి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్స్ అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్, అందరి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టే కోర్టు నమ్మి వాడు 3 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. అరే, ఇప్పుడు నువ్వు మోసం చేసావు, మేం బాధితులమే, నువ్వు ఇన్వెస్టర్స్ అందరూ కలిసి ఈ కేసుల సంగతి చూసుకోవాలి. మధ్యలో నువ్వు ఎందుకురా అమాయకుల్ని లాగుతున్నావు? నువ్వు పాపం నీ ఫాలోవర్స్ని కూడా వాడుకోవడానికి తయారయ్యావు. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము, ఈ ఇష్యూలోకి ఎవరు రావద్దు, మీ జీవితాలు పాడు చేసుకోవద్దు అని. కానీ వాడిని గుడ్డిగా నమ్మిన వాళ్ళనే వాడు ఏం చేస్తాడో చూడండి. ఒకసారి రికార్డింగ్ వినండి ఫ్రెండ్స్. నరేష్ గారు చాలా బాగా చేశారండి, చాలా చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ అండి. ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరూ నరేష్ గారికి సపోర్ట్ చేయండి. ఎవరైనా ఛానల్ క్రియేట్ చేసినా లేకపోతే క్రియేట్ చేసిన దాంట్లో కంటెంట్ కావాలన్నా నరేష్ గారు హెల్ప్ చేస్తారు. కైండ్లీ హెల్ప్ మీ ఫ్రమ్ దిస్. ఆమెకు నేను డబ్బులు ఇచ్చేది లేదు, కావాలని చెప్పి చేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. వీడు ఇలాగా వాడి ఫాలోవర్స్కి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఇలాగా అబద్ధాలు చెప్పి వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేది లేదు అని చెప్పేసి కావాలని చేస్తున్నారని ఇలాగా అబద్ధాలు చెప్పి నమ్మించి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఛానల్, ఈ నరేష్ అనే అతనిది ఈ ఛానల్. ఇంతకుముందు జేవీ స్పేస్ కన్సల్టెంట్స్ అని ఉండేది, ఇప్పుడు దాని పేరు జేవీటీఎస్ అని మార్చాడు. ఇంతకుముందు ప్రొఫైల్ పిక్ అతని ఫేస్ ఉండేది, ఇప్పుడు అది తీసేసి ఏదో పెట్టుకున్నాడు. ఇంతకుముందు ఏవో వీడియోస్ చేశాడు, ఇప్పుడు వీడియోస్ ఏమీ లేవు. ఈ 3 షార్ట్స్ మాత్రమే ఉన్నాయి, వీడియోస్ మొత్తం డిలీట్ చేశాడు. ఇప్పుడు అతను ఛానల్ నేమ్ మార్చినా, ప్రొఫైల్ పిక్ మార్చినా, వీడియోలు డిలీట్ చేసినా, ఆ వీడియోలన్నీ మేము ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాము. నాట్ ఓన్లీ వీడియోస్, కామెంట్స్లో అతను ఎట్లా పిచ్చిగా వాగాడో ఆ కామెంట్స్ కూడా స్క్రీన్ షాట్ తీసి ప్రింట్అవుట్స్ తీసి కంప్లైంట్కి అటాచ్ చేసి బాచుపల్లిలో ఇచ్చాము. ఆల్రెడీ బాచుపల్లిలో ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఇతను వీడియోస్ డిలీట్ చేసినా సరే ఇతను చేసిన పనికి ఇతనికి శిక్ష తప్పకుండా పడి తీరుతుంది. సో ఇది జస్ట్ ఇతని మీద ఒక్క ఎఫ్ఐఆర్ అయింది. ఇతను నన్ను ఒక్కదాన్నే కాదు, ఇన్వెస్టర్స్ అందరినీ అన్నాడు. ఇన్వెస్టర్స్ అంటే ఒకళ్ళు ఇద్దరు కాదండి, 30 మంది ఒక గ్రూప్ ఉన్నారు. సో ఎవరైనా సరే వీడి పిచ్చి మాటలు నమ్మి ఇన్వెస్టర్స్ని ఏదైనా అనే ముందు, పిచ్చి కామెంట్లు పెట్టే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఇన్వెస్టర్ ఒక్కొక్క కేసు. సో 30 కేసెస్ వేయించుకోవటానికి రెడీ అయిన వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. మాకు ఫ్యామిలీస్ లేవు, మేము కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగగలము, 30 కేసుల్ని ఫేస్ చేయగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇన్వెస్టర్స్ జోలికి రండి. లేదు అంటే మీ పనులు మీరు చూసుకోండి. మీకు వాడి మీద అభిమానం ఉంటే, చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా, వాడి ఫోటోకి రోజు దండేసుకోండి, అగరబత్తులు వెలిగించుకోండి. ఇంకా భక్తి ఎక్కువైతే రోజు వెళ్ళి వాడికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగండి. అంతేగాని ఇన్వెస్టర్స్ జోలికి రావద్దు. మీ మంచి కోసమే చెప్తున్నాము, మేము మొదటి నుంచి చెప్తున్నాము. వాడు ఇట్లాగా మిమ్మల్ని వాడుకొని మీ జీవితాలని నాశనం చేస్తాడు. వాడి అంత స్వార్థపరుడు ఇంకెవ్వరూ ఉండరు. వాడు చెప్తున్నాడు ఈ కేసులన్నీ ఫేకు, నేను అంత ఇచ్చేది లేదు, ఇంత ఇచ్చేది లేదు, నేను వాళ్ళకి ఇచ్చేది లేదు, వీళ్ళకి ఇచ్చేది లేదు. వాడు నోటికి వచ్చింది వాగుతుంటాడు. మీరు అవన్నీ నిజమని నమ్ముతుంటారు కొంతమంది. 1% నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. 99% అందరికీ అవగాహన వచ్చేసింది, తెలుసు అందరికీ. ఈ 1% మూఢభక్తులు ఉన్నారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. వాడు చెప్పేవన్నీ నిజాలు అని నమ్మి మీరు ఇట్లా చేసుకున్నారంటే మీ ఇష్టం, రేపు మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది.
వాడి మీద ఉన్నవేవో పెట్టి కేసులు అని మీరు అనుకోవద్దు. వాడు ఎంత పెద్ద స్కాములు చేశాడు, వాటిల్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఈ కేసుల సీరియస్నెస్ తెలియక మీరు ఇట్లాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. కామెంట్లు పెట్టే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లీగల్ నోటీసులకి రెడీ అవ్వండి. మా ఇన్వెస్టర్స్ అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కేసుల్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో మీకు తెలియదు, వీటి సీరియస్నెస్ అస్సలు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, EOW అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు ఆ డిపార్ట్మెంట్ గురించి గూగుల్లో చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఆ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది వీడి కేసుల్లో. సో ఇవి చిన్న కేసులు కాదు, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.